ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. జయించిన నీకు ఆరాధన, జయమిచ్చే నీకు ఆరాధన. జయించిన నీకు ఆరాధన, జయమిచ్చే నీకు ఆరాధన. నా శ్రమలో నీవొక్కడివే, నా శ్రమలో నీవొక్కడివే. ఉండునట్లు ప్రతిష్ఠించితివా, ఉండునట్లు ప్రతిష్ఠించితివా. జయించిన నీకు ఆరాధన, జయమిచ్చే నీకు ఆరాధన. ప్రియ శ్రోతలు, బావున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా వింటున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ దినం కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మనం ధ్యానించబోయే అంశము వయా డోలరోసా, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తువారు నడిచినటువంటి ఒక దారి గురించి మనం ధ్యానించబోతున్నాం. ముందుగా ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపగలిగిన హస్తాలకు మా జీవితాలను అర్పిస్తూ ఉన్నాం. మా ప్రియ శ్రోతలు వాక్యాన్ని వినాలని, ధ్యానించాలని, తమ జీవితాల్లో ఆత్మీయంగా ఫలించాలని శ్రద్ధతో కూర్చున్నారు. వారితో మీరు తేటగా, సూటిగా మాట్లాడమని, సమాధానం లేక వచ్చిన వారిని మీరు దర్శించి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని, వారి కన్నీటిని తుడచమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. మనం కొద్దిసేపు ఇంకా ఇశ్రాయేలు దేశంలో ప్రయాణం చేస్తున్నాం అని అనుకుందాం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక దారి వెంట తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను. దాని పేరు వయా డోలరోసా. దీని అర్థము దుఃఖముల దారి. ఈ దారిలోనే ప్రభువైన యేసుక్రీస్తు శిలువనెత్తుకొని గొల్గతా కొండపైన శిలువలో మన పాపాల కొరకు మరణించాడు. ఈ దారి లేదా ఈ వీధి ప్రెటోరియం అనే స్థలము నుండి మొదలవుతుంది. ఇది పొంతిపిలాతు ప్రభువైన యేసుక్రీస్తును విచారించిన ప్రదేశం. ఈ ప్రదేశానికి దగ్గరలోనే హతసాక్షి అయిన స్తెఫెను స్థలం కూడా ఉన్నది. యెరూషలేముకు ఎన్ని ద్వారాలు లేదా ఎన్ని దారులున్నాయో చూడటానికి ఒక పటం అక్కడ ఉంచబడింది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో ఈ గొర్రెల ద్వారం కూడా ఉండేది. ఇక్కడ ఉంచబడినటువంటి ఈ పటాన్ని మనం గమనిస్తే ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఈ గొర్రెల ద్వారం అనేది గొర్రెల కాపరులు తమ మందలను పట్టణంలో వారు వ్యాపారం చేయటానికి వచ్చినప్పుడు ఈ గొర్రెలను 4 గోడలు ఉన్న పెద్ద ప్రదేశంలో ఉంచేవారు. వారు తమ మందలను అక్కడ ఉంచి తమ పనులు చేసుకుని తిరిగి వచ్చేవారు. వారు వచ్చేసరికి వారి గొర్రెలు ఇతర గొర్రెలతో కలిసిపోయేవి. ఇప్పుడు మనకు బైబిల్లో ఒక మాట గుర్తుకు వస్తుంది. అదేమిటంటే, గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి అన్న లేఖన భాగాన్ని మనం అనేకమార్లు చదువుకున్నాం. వారు తిరిగి వచ్చినప్పుడు కలిసిపోయిన గొర్రెలను వేరు చేయటానికి ఆ గొర్రెల కాపరి ప్రవేశద్వారం వద్ద నిలబడి తన మందను పిలుస్తాడు. అప్పుడు ఆ గొర్రెలు తమ యజమాని స్వరాన్ని లేదా తన కాపరి స్వరాన్ని విని ఆ వైపుకు వస్తాయి. ప్రెటోరియం దగ్గర పార్కింగ్ చేసే స్థలం దగ్గర ప్రసిద్ధి చెందిన ఆసుపత్రి కూడా ఉన్నది. ఆ స్థలము బెతెస్దా కోనేరు అని ఇప్పటికీ పిలువబడుతూనే ఉన్నది. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో వివరించబడినట్లుగా 2 కోనేరులు మరియు 5 చిన్న వరండాలు అక్కడ ఉన్నాయి. పురావస్తు శాస్త్రజ్ఞులు సరిగ్గా పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉన్నదో అలాగే ఆ స్థలాన్ని కనుగొన్నారు. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి నీరు కదులుతాయి.
ఈ నీటిలో మొదట ఎవరు దిగుతారో వారు స్వస్థత పొందుతారు. మనం ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో ఉన్న రోమన్ రహదారిలో సుమారు 25 అడుగుల ఎత్తులో ఉన్నాము అని అనుకుందాం. ప్రియులారా, గమనించండి, యెరూషలేము సుమారు 23 సార్లు నాశనం చేయబడింది. అయితే 21 సార్లు పూర్తిగా ధ్వంసం చేయబడింది. వాస్తవానికి ఒక నగరం పూర్తిగా ధ్వంసమైనప్పుడు మనమేం చేస్తాం? దానిని మళ్లీ కట్టడానికి ఆలోచన చేస్తాం కదా. మనకు కావలసిన ప్రదేశంలో నీరు మరియు కొండలు ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో ఉన్న వీధికి వెళ్లటానికి మనము చర్చి బేస్మెంట్లోకి వెళ్ళాలి. అలాంటి ఉత్తమ ప్రదేశాలలో ఒకటి సహోదరీల సియోను అనే ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం నాకు చాలా ఇష్టమైనది. మనం బేస్మెంట్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రోమీయులకు సంబంధించిన శిథిలాలను చూడగలం. మనమిప్పుడు ప్రిటోరియం అనే స్థలానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆ రోమీయుల రాళ్లల్లో కొన్ని ఆటలు చెక్కబడ్డాయి ఒక చిత్రరూపముగా. ఈ రోమీయుల దారిలో వెళ్ళేటప్పుడు కాలువలు ఉంటాయి. ఎందుకంటే వర్షం పడినప్పుడు గుర్రాల కాళ్ళు జారకుండా, వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ఆ రాళ్లను తయారుచేశారు. చరిత్రలో రాజులు ఆడుకునే ఒక ఆట ఉందని మనకు తెలుసు కదా. ఆ ఆటను పాచికలతో ఆడేవారు. ప్రభువైన యేసుక్రీస్తును శిలువ వేయకముందు రోమా సైనికులు ఎగతాళి చేసినట్లుగా మనకు తెలుసు. ఆ సమయంలో వారేమన్నారంటే, నువ్వు రాజువైతే ప్రవచించు, నిన్ను ఎవరు కొట్టారు అని వారు యేసయ్యను అపహాస్యం చేశారు. ఆయనను రాజు అని అపహాస్యం చేయటానికి వారు ఇలా చేశారు. సహోదరీల సియోను అనే బేస్మెంట్లో మనము యేసయ్యను హింసపెట్టిన ప్రదేశాలను చూడవచ్చు. మనము ఇంకా వయా డోలా రోసా అనే దారిలో ముందుకు వెళుతూ ఉంటే అక్కడ యేసయ్య శిలువనెత్తుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆయన అక్కడక్కడ ఆగుతాడు కదా. ఆయన ఆగిన ప్రతి చోటును ఇప్పుడు మనం వెళ్తే అక్కడ చూడవచ్చు. మనకు తెలిసిన విషయం ఏమిటంటే, యేసయ్య శిలువనెత్తుకుని వెళుతూ ఉన్నప్పుడు కొందరు స్త్రీలు ఆయనను చూచి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు యేసయ్య వారివైపు చూసి, నాకోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు మన ప్రభువు. ఈ మాటలు పలికింది ఈ దారిలోనే. ప్రియశ్రోతలు, రోమీయుల చర్చిలో సెయింట్ వెరోనికా అనే సాంప్రదాయం ఉన్నది. ఇది ఒక కథ, కాని నిజం కాదు. అదేమిటంటే, ఒక స్త్రీ యేసయ్యకు ముఖం తుడుచుకోవటానికి ఒక బట్టను ఇచ్చినప్పుడు దానితో ఆయన ముఖం తుడుచుకున్నాడు. అప్పుడు ఆయన ముఖము ఆ ఇచ్చిన బట్టలో ముద్రించబడింది. అయితే ఇది అందరికీ సాంప్రదాయంగా మారిపోయింది. ఈ సెయింట్ వెరోనికా అనే పేరును విరా మరియు నికా అనే పదాల నుండి ప్రారంభమైంది. మీకు లాటిన్ తెలిస్తే వెరా అంటే నిజమైన లేదా ఖచ్చితమైన అని దాని అర్థం. కొన్ని కాపీ మిషన్లను వెరా ఫ్యాక్స్ మిషన్లు అని పిలుస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అంటే ఆ మిషను జిరాక్స్ పేపర్ను ఖచ్చితంగా ముద్రించి ఇస్తుంది అని దాని అర్థం. కాబట్టి ప్రియశ్రోతలు, వెరా అంటే పునరుత్పత్తి చేయటం. నికా అంటే, మీకు నికాన్ కెమెరా పాతది మీకు తెలుసు కదా, గుర్తొస్తుందా? అది ఫోటో తీస్తుంది. వెరా నికా అంటే నిజమైన చిత్రం అని అర్థం. కాబట్టి ఈ పేరు నుండి వెరోనికా అన్న పేరు వచ్చింది. మనం ఇంకా ఈ ప్రదేశం నుండి ముందుకు వెళుతూ ఉంటే చివరి స్థలం శిలువ వేయబడిన చోట పరిశుద్ధమైన సమాధి చర్చి లోపల ఉన్నది. ఈ చర్చి మధ్యలో ఒక సమాధి ఉంది. ప్రజలు అది నిజమైన సమాధేనా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు ఈ పరిశుద్ధ సమాధి వేరే చోట ఉన్నది అని కూడా తమ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రియ రేడియో శ్రోతలు, దేవుని యొక్క మహాకృప వలన నేను అనేక దేశములకు ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది. ఈ ప్రయాణాలలో నేను బుద్ధుడు, మహమ్మద్ సమాధులు కూడా చూశాను. వారు లోపల ఉన్న శవపేటికను చూపించటానికి వెండి ద్వారా తయారు చేయబడిన ఒక చిన్న రంధ్రం ద్వారా చూశాను. మనము ప్రభువైన యేసుక్రీస్తును పునరుద్ధానుడైన ప్రభువుగా ఆరాధిస్తూ ఉన్నాం. గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. ఆయన జీవించుచూ ఉన్నవాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. అయితే అది ఏ సమాధి అని మనకు తెలియకపోవటం సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో గార్డెన్ టూంబ్, వాటిలో ఒకదానిని జనరల్ బోర్డన్ గార్డెన్ అని పిలుస్తారు. ఇది బ్రిటిష్ వారికి చెందినది. వీరు
ఈ గార్డెన్ను చాలా అందంగా అద్భుతమైన పనితో చేశారు. ఈ ప్రదేశంలో ఒలివ చెట్లు, దొర్లుతున్న రాయి మొదలైనవి ఉన్నాయి. ఒక ధనవంతుడు ఈ స్థలాన్ని తీసుకున్నాడు. బ్రిటన్లో గొప్ప వ్యక్తి అయిన జనరల్ బోర్డన్ ఈ స్థలానికి చాలా ఖర్చు చేశాడు. ఎందుకంటే ఒకరోజు అతను తన హోటల్ గది నుండి బయటకు చూశాడు. అతనికి ఒక పుర్రె కనిపించింది. కళ్ళలాగా 2 గుహలు, నోటిలాగా మరియొక స్థలాన్ని గమనించాడు. అప్పుడాయన అనుకున్నాడు, అది గొల్గొతా అయి ఉండాలి. నేనేమి చెప్పాలనుకున్నానంటే, గార్డెన్ టోంబ్ అనే ఈ ప్రదేశాన్ని చూచినప్పుడు అక్కడ చాలా పరిమళంగా, పరిశుభ్రమైనదిగా, చాలా ప్రశాంతతనిచ్చే స్థలంగా కనపడుతుంది. ఈ ప్రదేశాలకు ఒకవేళ మీరు వెళ్ళగలిగితే మీకు చాలా ఆధ్యాత్మికమైన అనుభూతి కలుగుతుంది. పెద్ద వాదన ఏమిటంటే, శిలువ వేయబడినది నగరంలోనా లేకుంటే నగరం బయటనా అని ఇప్పటికి కూడా అనేకమంది అనుమానిస్తూ ఉంటారు. శిలువ వేయబడింది గొలగొతా కొండమీద. నగరం వెలుపల జరిగింది. గోడలో 5 లేదా 6 సార్లు మార్పులు జరిగాయి. కాబట్టి చరిత్రకారులు చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో పరిశుద్ధమైన చర్చి ఉన్న ప్రదేశం నిజంగా నగరం వెలుపల ఉందని చెప్పారు. కాబట్టి శిలువ వేయబడిన ప్రదేశం అదే అని మనం ఖచ్చితంగా నమ్మాలి. మనం పునరుద్ధానుడైన ప్రభువును ఆరాధిస్తున్నాము. ఆయన సమాధిలో లేడు, లేచాడని దేవదూతలు కూడా సాక్ష్యమిచ్చారు కదా. ప్రియశ్రోతలు, ఆయన మనల్ని తీసుకుని వెళ్లటానికి వస్తాడని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తును మీరు నమ్మండి. ఆయన శ్రమనుంది నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి, మరణించి, పాతిపెట్టబడి, తిరిగి లేచి, ఆరోహణమైపోయి ఆయన నీ కొరకు తిరిగి రానయున్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవటానికి కావలసిన రక్షణ జీవితం, రక్షణ ఆనందం, పరిశుద్ధమైన జీవితం నీవు కలిగి ఉన్నావా? లేనట్లయితే ఇప్పుడే, ఈ క్షణానే ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించు. పాపక్షమాపణను పొందుకో. పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన దయచేయగలడు. నీకు ఒక నూతనమైన జీవితాన్ని ఆయన ఉచితముగా దయచేయగలడు. హృదయంలో ఒక నూతన సంతోషాన్ని, ఒక నెమ్మదిని పొందుకుంటావు. చక్కటి వర్తమానాన్ని విన్నాం కదూ. తలలు వంచండి, ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈ వర్తమానం విన్నటువంటి మా ప్రియ శ్రోతలలో ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్లయితే, పాపక్షమాపణ కొరకు మీ యొద్దకు వస్తున్నట్లయితే వారిని మీరు దర్శించండి, క్షమించండి. ఒక నూతన జీవితాన్ని, నిత్య జీవాన్ని దయచేయమని, వారి కుటుంబాలను మీరు దర్శించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523304790. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. పాపజ్ఞప్తి ఇక రాని రక్తముతో నన్ను కడిగి రూపాంతర దిద్దుబాటు నాలో కలుగ చేసి, పాపజ్ఞప్తి ఇక రాని రక్తముతో నన్ను కడిగి రూపాంతర దిద్దుబాటు నాలో కలుగ చేసి, సదాకాలమునకు పరిశుద్ధ